హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాహీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం దోశ బ్యాటర్ తోటి బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ మనం దోశ బ్యాటర్ తీసుకోవాలి. 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 మిరపకాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ మైదా పిండి గోధుమ పిండి వేసుకుందాం. నెక్స్ట్ మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి, నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి అనేది బాగా థిక్గా కాకుండా బాగా లూజ్ కాకుండా మీడియంలో ఉండాలి కన్సిస్టెన్సీ. ఒకవేళ మనకి థిక్ కన్సిస్టెన్సీ ఉన్నట్టయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నార్మల్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. బోండా అనేది కొంచెం లూజ్ ఉంటేనే మనకి మంచిగా ఉంటుంది, కాబట్టి థిక్ కన్సిస్టెన్సీ ఉండద్దు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా మనం మంచిగా బ్యాటర్ని కలుపుకోవాలి. మనకి బ్యాటర్ అన్న ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, బోండాలు మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా బోండాలు వేసుకుందాం. చాలా పెద్దగా వేస్తే ఏంటి అంటే బోండా లోపల అనేది కొంచెం ఫ్రై కాదు, పిండి పిండి వస్తుంది. సో మనం ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో మేము ఇలా చిన్నగానే వేసుకున్నాం బోండాలు. ఇలా మనం మధ్యలో కలుపుతూ ఉండాలి, అప్పుడే బోండాలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బోండా అనేది మంచిగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. సో ఈ కలర్లో వచ్చేస్తే సరిపోతుంది. బోండాలు రెడీ అయిపోయినట్టే. టేస్టీ దోశ బ్యాటర్తో బోండాలు రెడీ అయిపోయినట్టే. ఇక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.